కనుక వాక్యం అన్నప్పుడు మనం మైండ్కి మేత పెట్టి ఒక పాయింట్ ఉండాలి, లేకపోతే ఇంకెందుకు వాక్యం. దేవునికి స్తోత్రం. నాన్ వెజ్కి సంబంధించి చెప్తే ఈజీగా కరెక్ట్ అవుద్దని అటు చెప్పాను అంతే, అంతకనే ఇంకా. అసలు మీ ముఖాలు చూస్తుంటే ఇవాళ హ్యాపీ క్రిస్మస్ అన్నట్టుగా ఉంది నాకు. You can celebrate the presence of the Almighty God with the word of God. Amen. Hallelujah. ఒక అపవిత్రమైన మాట లేకుండా, లౌకిక విషయం లేకుండా, పాపిష్టి భావం లేకుండా, వాక్య సంబంధంగా, ఆత్మ సంబంధంగా పరిశుద్ధుల మధ్య ఆనంద పట్టం కన్నా అద్భుతం ఏముంటుందయా? గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. వండర్ఫుల్ గా. ఆమేన్. హల్లెలూయా. ఈ దైవజనుడి గురించి మాట్లాడుతూ యాజక క్రమము అనండి. మరి అతనిది ఏ క్రమము అంటే అహరోను క్రమము అనండి. ఇప్పుడు మనం కూడా అహరోను క్రమములోనే సేవ చేయాలి, అవునా? కాదు కాదు. చదవనా వచనం అందరు బైబిల్ తెరిచి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. స్పీడ్గా పోదాం, చికెన్ ఎక్కువ ఉడకకూడదు, ఇక పోవాలి. యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలుగని ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక, ఆ యాజక క్రమములో సంపూర్ణ సిద్ధి కలగలేదు కాబట్టి ఆయన అహరోను క్రమములో చేరినాడని చెప్పక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏముంది? 17వ వాక్యం చదువునన్నా. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు. యేసయ్యా, నీవు కూడా మెల్కీసెదెకు క్రమము చొప్పునే నిరంతరము యాజకుడు అయి ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అహరోను క్రమములో సేవ నిరంతరపు సేవ కాదు. హలో అయ్యగారులు అందరూ బయటపడాలా? అహరోను క్రమములో చేసిన సేవ నిరంతర సేవ. అహరోను క్రమము నిరంతర క్రమము కాదు. ఏ క్రమము నిరంతర క్రమం? మెల్కీసెదెకు క్రమము నిరంతర క్రమం. నిరంతరం అంటేనే యేసు ప్రభు వచ్చాక స్టార్ట్ అయింది కాదని, నిరంతరం అంటేనే పలానప్పుడు ముగుసుద్ది అని చెప్పడానికి లేదని కదండి. నిరంతరం అంటేనే ఎప్పటికి ఉండాల్సింది కదా. ఈ మెల్కీసెదెకు మనకి ఎక్కడ కనపడతాడు? ఆదికాండం 14 కనపడతాడు. రాజులను సంహారం చేసి వీర విజయముతో తిరిగి వచ్చిన అబ్రహామును ఎదుర్కొని శబాష్ బిడ్డ అని మెచ్చుకొని ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక రొట్టెను బట్టి ఇది నా శరీరము, ఇది నా రక్తం అనే క్రీస్తు నూతన నిబంధనలో పరిచయం చేసే వరకు సాధారణ భక్తులు ఎవరికి కూడా రొట్టె ద్రాక్షరసం అనే పరిశుద్ధ బల్ల కార్యక్రమం పెద్దగా తెలియకపోవచ్చును, కానీ పాత నిబంధనలో కనీస పరిచయం ఉన్న వారందరికీ తెలిసిన ఒక ముచ్చట. మెల్కీసెదెకు పరలోకం నుండి వస్తా రొట్టె ద్రాక్షరసం తెచ్చి అబ్రహాముకి ఇచ్చాడు. పాత నిబంధన కాలములోనే. హలో, చాలామంది ఈజీగా మాట్లాడుతూ అన్నా నువ్వు వాక్యం బాగా చెప్తున్నావు, ఎక్కువ పాత నిబంధన గురించి మాట్లాడుతున్నావు అన్నా అన్నాడు ఒక ఆయన. నేను అన్నాను, నీదే నిబంధన అన్నాను. అన్నా నువ్వు ఎట్టకాలం పడతాకు చూడకో. అవును, నువ్వు చెప్పు, నీ దృష్టిలో పాత నిబంధన అంటే ఏంటిది? వాడు అనుకుంటాడు ఆదికాండం నుంచి మలాకి దాకా పాత నిబంధన అని. ఓ అమాయకుడా, అది పాత నిబంధన అమలులో ఉండగా జరిగిన విషయములు రాసిన పుస్తకం. అది పాత నిబంధన అంటే సీనాయి కొండ మీద దేవుడికి ప్రజలకి మధ్యలో మోషే ద్వారా జరిగిన ఒక అగ్రిమెంట్ ఉందా, ఒక ఒప్పందం ఉందా, ఒక నిబంధన ఉందా, ఒక ఒడంబడిక ఉందా? అది ఏంటది? జంతు రక్తముల ద్వారా పాపక్షమాపణ జరుగుద్ది అనే ఒక ఫార్ములా ఉంది. సీనాయి కొండ మీద దేవునికి మనుషులకు మధ్య జరిగిన ఒప్పందం పాత నిబంధన. కల్వరి కొండ మీద సిల్వ రక్తంతో చేసింది కొత్త నిబంధన. సీనాయి కొండ మీద చేసిన జంతు రక్తముల ద్వారా పాపక్షమాపణ అనే నిబంధన కొట్టివేయబడింది. యేసు రక్తమే శరణం అనేది నిలిచి ఉంది. మరి జంతు రక్తం ద్వారా జరిగే పాపక్షమాపణ కొట్టివేయబడింది. మలాకి దాకా పుస్తకం చింపేస్తానంటే అంటాడు. చిన్న న్యూ టెస్ట్మెంట్ జోబులో పెట్టుకొని తిరగటం. దిస్ ఇస్ న్యూ టెస్ట్మెంట్ ఏజ్ బ్రదర్. కొత్తగా నీకు తెలిసింది ఒక పాయింట్ అమ్మా. ఇక్కడ
పాత నిబంధన గ్రంథములు ఇంకా నెరవేరవలసినవి కుప్పలు తెప్పలు ఉన్నాయి బాబు. అది చింపేసి పక్కన పెట్టుకునే పుస్తకం కాదు. కొట్టివేయబడింది 37 పుస్తకాలు కాదు నాయన, 39 పుస్తకాలు కాదు నాయన. కొట్టివేయబడింది సీనాయి కొండ మీద జరిగిన ఒప్పందం మాత్రమే. కనుక పాత నిబంధన అంతా కూడా రద్దయిపోయిందని అమాయకంగా భావించొద్దని దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. ప్రభు చిత్తమైతే అన్నగారు చెప్పినట్లు నెల నెల కూడుకునేంత అవకాశం వస్తే నేను ఇంకోసారి మీ మధ్యలోకి వచ్చేంత కృప దేవుడు ఇస్తే అసలు కొట్టివేయబడింది ఏంటి, నిలిచి ఉంది ఏంటి, గొడవ ఏంటి, గోత్రం ఏంటి, సమృద్ధిగా సమగ్రంగా డిస్కస్ చేద్దాం కూర్చొని. ఈ పూటకిట్టు చాలు. దేవునికి స్తోత్రం. నేను అనేది ఏంటంటే దైవజనులారా, మీరు ఒక్క పాయింటే పట్టుకోవాలి ఇక్కడ. తనకు తను శుద్ధి చేసుకోవటం, వాడికి శుద్ధి చేయటం, మళ్ళీ తప్పేది మళ్ళీ ఇంకో బలి ఇవ్వటం, ఈ ప్రాసెస్ అంతా సెట్ అవ్వదు. అది అహరోను క్రమం. మెల్కీసెదకు క్రమంలో యాజకత్వం చేద్దామన్నాడు. మెల్కీసెదకు క్రమము విశేషం ఏంటంటే 17, 18 వచనాలు. ఏది ఆదికాండం 14లో ఈ మెల్కీసెదకు ఎవరంట? మెల్కీసెదకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, షాలేము రాజు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. మెల్కీసెదకు క్రమం అంటే ఏంటంటే ఆయనే రాజు, ఆయనే యాజకుడు. హల్లెలూయా చెప్పాలి. ఆయనే యాజకుడు, ఆయనే. కొందరు యాజకులుగా కొందరు రాజులుగా కాదు 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 కాదు. ఆయనే రాజు, ఆయనే. ఇది కొత్తగా మనకు తగులుకున్న ముచ్చట కాదు. గత 15 సంవత్సరాలుగా విస్తృతంగా నేను ప్రచారం చేస్తున్న ఉపదేశం ఇది. అసలు ఈ ఒక్క పేరు మీదే, నిరంతర యాజకత్వం పేరు మీదే 10 సెమినార్లు పెట్టాం. విజయవాడలో పెట్టాం, గుంటూరులో పెట్టాం, తునులో పెట్టాం, అండమాన్లో పెట్టాం, ఇంకెక్కడెక్కడో పెట్టాం. కేవలం ఈ ఒక్క కాన్సెప్ట్ టీచ్ చేయడానికి. ఇది కొత్తగా బైబిల్ చదువుతుంటే అరే భలే కొంది అనిపించి ఎర్రకితో సున్నా చుట్టి రోడ్డు ఎక్కిన సబ్జెక్ట్ కాదు ఇది. నీకు అర్థమైందా? గత 10-15 సంవత్సరాలుగా నిరంతర యాజకత్వం అనే శీర్షికన టైటిల్లో ఇక్కడ చాలా మంది దైవజనులు ఆ ఉపదేశంలో పట్టబడి కట్టబడి సెటిల్ అయిన వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక సాక్ష్యంగా ఈ మాట చెప్తున్నాను మీకు. నేను వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు యాజకత్వం అంటే ఏంటి? యాజకత్వం అంటే ఏంటి? అప్పులాగానే ఒక బలిపీఠం కట్టాలని, ఒక ఎద్దును నరకాలని, దాన్ని తల తీసేయాలి, చర్మం తీసేయాలి, మురికి పాడేయాలి, కొవ్వును తగలబెట్టాలా, కుడి చెప్ప పక్కన పెట్టుకోవాలా, రక్తం ఏం చేయు, ఇవన్నీ కాదు. యాజకత్వం అంటే వాళ్ళ పక్షంగా దేవుని కోపం వారి మీద రాకుండా ప్రాయశ్చిత్తం చేయాలా. ప్రాయశ్చిత్తానికి అప్పుడు క్రమం జంతు బలి, ఇప్పుడు క్రమం యేసు రక్తాన్ని ఆశ్రయించడం. ఓకేనా? యాజకత్వం అంటే పాత నిబంధనలో చేసిన పద్ధతే ఎలాగూ కాదో, రాజరికం అంటే కూడా పాత నిబంధనల లాంటి పరిపాలనే కాదు అన్నది నా భావన. రాజరికం అంటే మామూలు పరిపాలన అనుకుంటే మరి యాజకత్వం మరి ఏం చేయాలి? మరి ఇప్పటికయ్యా బలిపీఠాలు కంటే ఎదురు నరుకుండా కూర్చుందామా? యాజకత్వ క్రమాలు మార్చబడ్డాయి కదా. మరి రాజరిక క్రమాలు కూడా యేసుప్రభు చెప్పండి, రాజ్యం ఈ లోక సంబంధమైన కాదురా నాయన. అలాగే ఇప్పటికే బోళ్ళు బ్యాగ్ ఇచ్చిన పోగేద్దు నేను, అయ్యేమి లేవు. యేసుప్రభు ఏమన్నాడు? నా రాజ్యం ఈ లోకములో లేదు అన్నాడా? ఉంది, కానీ ఈ లోకానికి సంబంధం లేదన్నాడు. అసలు రాజ్యం ఈ లోకముల్లో లేకపోతే ఈ లోకంతో సంబంధం లేదన్నమాట చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోకంలో ఉండబట్టే కదా ఈ లోకంతో సంబంధం లేదని చెప్తున్నాడు. అంటే ఈ లోకములోనే ఉండాలట, లోకానికి సంబంధం లేకుండా ఉండాలట. అదే నా రాజ్యం అని చెప్పలేదా? రాజ్యం అంటే భోజనం పానకని చెప్పలేదా? నీతి సమాధాన పరిశుద్ధాత్మల ఆనందం అని చెప్పలేదా? మాటలు కాదు శక్తి అని చెప్పలేదా? అసలు మీరే రాజ్యం అని చెప్పలేదా? మాట్లాడరా మీరు? మరి అది దేవుని రాజ్యం అంటే ఏంటి సార్? యాజకత్వం అంటే ఆ యాజకత్వం కాదు, రాజరికం అంటే ఈ రాజరికం కాదు. నూతన నిబంధనలు రెండింటికి వేరే పద్ధతులు నేర్పబడ్డాయి. ఇది గుర్తించమని మీకు మనవి చేస్తున్నారు. పాయింట్ ఒకటే, నాడు యాజకత్వం చూసుకున్నావు, నువ్వు రాజరికం చేసుకో అనేది లేదు. ఇప్పుడు యాజకుడు ఆలయము లోపల దేవుణ్ణి సంతోషపరచవలసిన వాడు, రాజు ఆలయం బయట శత్రువుని చంపవలసిన వాడు. ఇప్పుడు లోపట ఆరాధన ద్వారా దేవుని సంతోషపరచుట, బయట ఆశలను కోరికలను జయించుట, రెండూ మనమే చేసుకోవాలా?
అది మెల్కీసెదెకు క్రమం అంటే. లోపల దేవుని సంతోషపరిచే ప్రార్థన, ఆరాధన అన్నీ మనమే చేయాలి యాజకుడిగా. బయట ఆశలను, కోరికలను చంపే రాజరికం కూడా మనమే రాజు, మనమే యాజకులు. ఇది మెల్కీసెదెకు క్రమం. మనం ఏం చేస్తాం? నేను ప్రార్థన చేసుకుంటే కానీ, ఆరాధన చేసుకుంటే కానీ ఈ శోధనలు, ఆశలు, కోరికలు, తెప్పులు కొని మీరు కొంచెం జయించి పెట్టండి పాస్టర్ గారు అంటే వీడేమో 1000 రూపాయలు అడిగే. ప్రేయర్ కూడా అవుట్ సోర్సింగ్ కంపెనీ ఆయా ఒక్కొక్క దానికి అవుట్ సోర్సింగ్ పెట్టుకుంటున్నారుగా. ఆడు చేయి, ఈడు చేయని. వీడికి ఏం పట్టింది? ఎవరికైనా 1000 రూపాయలు ఎత్తే ఆడే ఎడుతాడని ఈడు హాయిగా తిని పడుకుంటున్నాడు 1000 రూపాయలు ఆడికిచ్చి. మీరు దైవజనుల ప్రార్థన సహాయము కోరొద్దు అనడం లేదు, కోరండి. నీతిమంతుల ప్రార్థన మనకు అవసరం. దైవజనుల హస్త నిక్షేపణ మనకు దీవెన. నేను దాన్ని కాదంటలేను. దైవజనులు చెప్పాలి, వాడు కూడా ఒప్పుకోవాలి. నేను చేస్తాను కానీ నువ్వు కూడా చెయ్యి అనాలా వద్దా? నువ్వు తిని పండుకోకూడదు కానీ నేను చేస్తాను నీకు అవసరం అంటావా? అది నేను చెప్పినా తప్పే, ఆడు ఒప్పుకున్నా తప్పే. మాట్లాడతలేదు మీరు. ప్రతి నాలుక నా నామాన్ని ఒప్పుకోవాలని, ప్రతి మోకాలు నా నామంలో వంగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటుంటే, నీకేం కాదని నేను ప్రార్థన చేస్తాను, నువ్వు పోయి పండుకోపని చెప్తే నువ్వు ఏ రకమరా? తప్పదే. దైవజనులంగా సంఘాల కోసం మనం ప్రార్థన చేయాలి, సంఘాలను కూడా ప్రార్థన చేయమని చెప్పాలి కదా. అక్కర్లేదు మన కోసం వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, మనం తిని పడుకోవచ్చు అనే దొంగ బోధ నేను వ్యతిరేకం. ఇందులో అనుమానం ఏమో అక్కర్లా. సంఘమును కూడా ప్రార్థన చేసుకోమని చెప్పాలి, ప్రార్థనలో పోరాడమని చెప్పాలి, ప్రార్థనలో ఎదగమని చెప్పాలి, ప్రార్థన పరలోమని చెప్పాలి. వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో సహకరించి మనం కూడా ప్రార్థన చేయాలి. మంద కాపరులు మందల గుడారాలతో ఉండాలి, సేన నాయకులు దండిపాలనలో పడుకోవాలి. మనం కూడా స్టేజి దిగి అదృశ్యమైపోకుండా సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. మీలో ఎంతమంది సంఘ కాపరులు, విశ్వాసులు చుట్టూ కూర్చోబెట్టి ప్రార్థనలో మొరపెడుతున్నారు? ఎలా ప్రార్థన చేసుకెలా అని చెప్పేస్తామేనా? సంఘంలో మోకరించి ప్రత్యేకం ప్రార్థన కొడుకుబెట్టి రండి రా, కూర్చోండి రా అని వాళ్ళతో కలిసి నువ్వు చేయకపోతే వాళ్ళకి ఎట్ట వస్తుంది ప్రార్థన? ఎవరు చూసి నేర్చుకుంటారండి వాళ్ళు? యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రార్థన జీవితం గురించి ప్రసంగం విని మంచి తీర్మానం చేసుకోగలరా? కానీ నీతో కలిసి మోకరించినప్పుడు వాళ్ళు ప్రార్థన పరులుగా మార్చబడతారు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వద్దా? అంతలా యేసయ్య తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు, నాతో కలిసి చేయండి అంటే నీ సంఘస్థులు, నీ పరిచారకులు, నీ శిష్యులు ఎవరు నీతో కలిసి పో చేసుకో ప్రార్థన చేసుకోపో. ఓకే నా ఇంట పడతావు ఇది, నా పోరా పో. ఎందుకు అంత గట్టి పడుతున్నాడు? వీడు ఎక్కువసేపు చేయలేడు. గంటల కొలది మోకరించాలి. తిండిపోతు అయిపోతున్నావు, నిద్రపోతు ఎలా ప్రార్థన చేసుకో అని చెప్పి ఇటు తలుపులు వేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని పడుకుంటాడు. ఆడికి దొరకకుండా ఎల్లో గుళ్ళకి ఎల్లో. ఓకే నాయనక పడతావు ఇదిరా. ఎవడైనా అలిసిపోతాడు, బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది, ఎప్పుడో ఒకసారి సహజం. నేను దండం పెట్టి చెప్తున్నాను, అప్పుడప్పుడైనా వాళ్ళతో చేయండి అయ్యా. లేతాలు ప్రార్థన పరులు ఎవరో. మీ సంఘంతో మీరు కలిసి ప్రార్థనలు కూర్చోకపోతే వాళ్ళు ఎప్పటికీ ప్రార్థనలో ఎతగరో. ఇది రాసి పెట్టుకో దేవునికి. అది మరి కనుక మెల్కీసెదెకు క్రమం అంటే చెప్పండి, అహరోను యాజకత్వం కాదు, దావీదు రాజు లాంటి రాజరికము కాదు. ఇది ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన దైవ రాజ్యానికి సంబంధించిన ఒక వ్యవహారం. ప్రభువుకి గట్టిగా స్తోత్రం చెబుదాం. కనుక నేను చెప్తున్న క్రమము యాజక క్రమము అనండి. మనది అహరోను క్రమము కనుక ఏ క్రమము? మెల్కీసెదెకు తాను ఎంత పర్ఫెక్ట్ యాజకుడు అంతే పవర్ఫుల్ కింగ్ కూడా. అతని హయాములో దేవాలయములో బలిపీఠం దగ్గర మండుతోంది, ధూపం ఎగుస్తుంది, దీపవృక్షుల తైలం పోయబడుతుంది, పరలోకుల దేవాలయం బీభత్సంగా నడుస్తుంది. రొట్టె ద్రాక్షరసం కూడా పట్టుకొచ్చాడు. అదే సమయంలో పేరులోనే ఉంది ₹1 కోటి, షాలేము రాజు అనండి. శాలేం అంటేనే రాజు అంటేనే కత్తులు, కటారులు, యుద్ధాలు. ఈయనేమో సమాధాన రాజు అంట. స్తోత్రం చెప్పరే మీరు? ఆయన సిస్టమ్ ఏదండి? ఆయన రాజు కానీ సమాధాన రాజు. ఆయన కింగే కానీ గుర్రం ఎక్కడ గాడి దిక్కుతాడు. నీకు అర్థమే సత్తలేదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరే? మనకెవరో అవమానపరచాలంటే గాడి దిక్కి జూరేగెత్తారు. మా మాస్టర్ ఉన్నప్పుడు తెలుగు మ్యాచ్ గుండు కొట్టి సున్నం పెట్టి గాడి దిక్కి జూరేగిస్తాను వేదహా అని.
అంటే గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించడం అవమానానికి పరాకాష్ఠగా భావిస్తారు ప్రపంచం. కానీ యేసు ప్రభు రవితేజముగా వెడల రాజుగా గర్ధపంపై దేవునికి స్తోత్రం. ఈ రాజు అనండి, ఈ రాజు ఆడంబరముతో అట్టహాసముగా రాజాది రాజ రాజమార్తాండ ఈ రాజు దీనుడై, రాజే దీనుడు, రాజే గార్ధం ఎక్కాడు, రాజే కత్తి పట్టలేదు, ప్రేమాయుధం. స్తోత్రం చెప్పరే. అరే బైబిల్కి పెద్దగా సంబంధం అనేది ఒకసారి చదివి పాట రాసినటువంటి అన్ని జనులు మహాగీత రచన వేటూరు సుందర్రామూర్తి గారే ఆయన మీద పాట రాస్తాడు. ప్రేమాయుధుడై అని రాశాడు. క్రీస్తు గాన సుధ అనే ఒక క్యాసెట్ ఉంటుంది పూర్వం నుంచి. అందులో పాటలన్నీ వేటూరు సుందరరామూర్తి గారు రాశారు. అద్భుతంగా రాశారు, మామూలుగా కాదు, అద్భుతంగా రాశారు. బాలసుబ్రహ్మణ్యం గారి స్వరపరిచారు, బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతం చేశారు, సింహభాగం వారే పాడారు. సంగీత ప్రియులైతే కనుక తప్పకుండా ఆత్మ సంబంధమైన వినాలనుకుంటే వినండి. పదిలంగా యూట్యూబ్లో ఉన్నాయి. క్రీస్తు గాన సోధ. ₹1 అంటే మినిమం, అది అంతకని ఎక్కువ ఇవ్వచ్చు కానీ ఫ్రీ. వినండి. అందులో రాశాడు, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. తల్లి గాని తల్లి నీకు జోలపాడే ధన్యమాయనయ్యా. పెద్ద పెద్ద పాటలకు అర్థం అవ్వలేదు. ఆయన చెప్పాడు, తల్లి కాని తల్లి బాబు, ఆమెం తల్లి కాదు, ఆ పాత్ర ఇచ్చావు కాసేపు అంతే ఆయన చెప్పాడు. నువ్వు ఆయన తీసుకొచ్చాను ఊళ్ళో పడుకోబెట్టి ఇబ్బంది పెట్టావు తప్ప. ఆయనకు అర్థమైంది, పెద్ద మనిషి. ఒకసారి చదివి పాట రాయటం కోసమే చదివి ఉంటారు బహుశా, వారు నాలెడ్జ్ కోసం చదివి ఉంటారు. నువ్వు భక్తిగా చదివి కూడా పట్టించుకోకపోతే ఎట్టవుతుంది? దేవునికి నరపశు మందనేలగా. ఆయన కాపరి కానీ ఆ గొర్రెలు కాదు, నరపశు మందనేలే కాపరి. ఎంత అద్భుతంగా రాశాడండి. మీకు ఏమర్థమవుతుందో నాకు తెలుస్తలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట అంటే పెద్దగా హల్లెలూయా హోసనే దబిడి 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 కొత్తిపారేత్తం కాదు. పాట అంటే సంగీతం, సాహిత్యం, విషయం ఉండాలి అందులో. మొన్న ఒకడు అన్నాడు, పాట బాగుంది కానీ అన్న చాలా అసలు పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి అంటే, మరి తేలిక పదాలు యేసుప్రభుకి ఎందుకు వాడాలరా అసలు? ఒకడు దారిపోయి ఒకడుకున్నావా? ఓ సినిమా యాక్టర్గా ఇంకెవడికైతే ఏదో పదం వాడు, నువ్వు సూపరో, నువ్వు బేబత్సవో, అరే తురే అనొచ్చు. యేసుప్రభు అక్కడ సరిగ్గా వాడాలి. స్తోత్రం చెప్పండి. మా చర్చిలో ఒకడు ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు పచ్చి గడ్డివి నాయనా, నేనైతే ఎండు గడ్డినయ్యా. ఒరే ఎక్కడి సావు, అందరు కళ్ళు తెరిచి చూస్తున్నారు. యేసుప్రభు అంటే పచ్చి గడ్డి అంట. నేను మెల్లిగిపోయాను కదా, రే రే అంటే కాదులంటే నిజమే ప్రభా, ఏది నిజంరా? నేను ఇక బలవంతంగా యేసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ అని అనిపించి, అదేంటయ్యా మధ్యలో ఆపేసాడు. నోర్మై బుద్ధిహీనుడా, యేసుప్రభుని పచ్చిగడ్డి అంటావా? అంటే నా ఉద్దేశం, నేనైతే ఎండిపోతాను, నేను ఇప్పటికీ పచ్చగానే ఉంటాడు. మరి పచ్చగానే ఉంటాడు అని పచ్చని చెట్టు అనొచ్చు కదరా, లోకాలో ఉందిగా పచ్చిగడ్డి అంటే. ఆడు సూపర్ రేంజ్ గడ్డి కన్నా పైకి వెళ్ళా. దేవుని గౌరవానికి భంగం కలగని స్థాయిలో ఉండాలి ముచ్చట. ఏదైనా ఒక మాట మాట్లాడితే, పదం వాడితే యేసుప్రభు మీద గౌరవం పెరగాలి జనానికి. సృష్టి నియమాన్నే మార్చేశాడు, స్త్రీ సంతానమై తాను వచ్చేశాడు. ఎన్నోకున్నా యేసుప్రభు అంటే సృష్టి నియమాన్ని మార్చాడు. పురుషుడు లేకుండా స్త్రీ సంతానంగా వచ్చాడు. లోకమా ఎవరికైనా సాధ్యమైంది. చావునే చంపేశాడు, తిరిగి వచ్చేసాడు, కాల చక్రానికి ఇరుసయ్యాడు. ఇది యేసుప్రభు అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. इसको पंजाबी हल्ले बोलते हैं, ठीक है ना? हर महीने जाते ना पंजाब को, उसको पूछिए. పంజాబ్లో మీరు ఎక్కడికన్నా పోండి, ప్రతి నెల తన సొంత డబ్బులతో ట్రైన్లో ఫ్లైట్లో పంజాబ్ వెళ్ళి అక్కడ అయ్యప్ప నిర్వహించి వస్తున్నాడు ఈ దైవజనుడు. ఫోటో ప్రతి నెల, ఎవ్రీ మంత్ తన జాబ్స్, తన భార్య HSBCలో ఒక మేనేజర్ ర్యాంక్ రిజైన్ చేసేసింది. ఆయన రిజైన్ చేశారు.
పరిపూర్ణ విశ్వాసం, లక్షల జీతాలు వదులుకొని సేవకు వచ్చి చిన్న చిన్న కానుకలు అడ్జస్ట్ అవుతూ అందులో డబ్బులు మిగిల్చుకొని ప్రతి నెల పంజాబీలో వస్తాడు ఆయన. ప్రతి నెల 10 మంది 5 మంది వచ్చి ఇప్పుడు 50 మంది దాకా పెరిగారు పాస్టర్లు. వాళ్ళు ఏమంటారో తెలుసా? హమ్ సబ్ మిల్కర్ ఏక్ పంజాబీ హల్లెలూయా బోలేంగే అంటే హల్లెలూయా, దిస్ ఈజ్ పంజాబీ హల్లెలూయా, అంతేనా? దేవుని స్తోత్రం. ప్రతి నెల 19 రాష్ట్రాల్లో IFJ క్రమంగా జరుగుతుంది సార్. దుబాయ్లో, కువైట్లో, ఎక్కడది లండన్లో ఏమని పెట్టారు తెలుసా? LFG అని పెట్టారు పేరు, లండన్ ఫర్ జీసస్ అని పెట్టారు. ఇదే పుస్తకం, ఇవే దోపద్రవ్యం, ఇవే అంశాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి IFJ ప్రార్థనలో. మేమన్నా మానిటర్ చేస్తామా? మాకైనా పెద్ద ఎవరికి కావాలి సార్? ఎవరి పట్టణంలో వాళ్ళ దేశం కోసం ప్రార్థన చేసుకోవాలా? అన్న నువ్వు కూడా కొంచెం బలపరచంటే మహాభాగ్యంగా వెళ్తాం, తోడుకుంటాం, కూర్చొని వస్తాం. మాకేం పెత్తనమా? రూపాయి ఇచ్చేది ఉందా, తీసుకునేది ఉందా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వంలో రిజిస్టర్ చేయబడ్డ ఒక మహా సంస్థగా ఇది ఉన్న 1000 మందితో మాది రిజిస్టర్ ఆర్గనైజేషన్. నువ్వు మా పర్మిషన్ తీసుకోవాలా? ఎవరి దగ్గర ఏమానో, ఎవడు పెడతాడు గ్రూపులు పెడుతుంటాడు, ఎవడు పెడతాడు పోస్టులు పెడుతుంటాడు. మౌనంగా సహిస్తూ ఉంటాం, చూసి సైలెంట్గా రిమూవ్ చేస్తుంటాం, అంతే. ఎక్కువేం చెయ్యం. వాడిని తిట్టి కొట్టి అరిచేది ఎందుకు? సైలెంట్గా ఒక అట్ట కొడితే అటు పోతాడు అందులోంచి. ఎలా యేసు రక్తమే అనండి గట్టిగా. సుమారు 48 గ్రూపుల్లో నేను అన్నిట్లో ఉంటాను. ఎందుకంటే నేను సిలువ భరించడానికి సమర్పించుకున్నామని కాబట్టి. ఎన్ని చెప్పినా కూడా పొద్దున్నేసి గుడ్ మార్నింగ్ అంటాడు. ఎవడికి కావాలరా? పొద్దున్న గుడ్ మార్నింగ్లు పెట్టి ఎవడికి రెఫరెన్స్ పెట్టా? వేకులు లేచి తన సహోదరుని దీవించి వాడికి ఆ దీవెని శాపంగా మారిపోద్దని సామెతలు వచ్చిన పెట్టి నీ వల్లే శాపం వచ్చేస్తుందిరా మాని అని చెప్పాను. ఆడు లెఫ్ట్ అయిపోయాడు, శాపం పోయింది. దేవునికి స్తోత్రం. వీడు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఫోటో పెడతాడు. ఎవడు వెళ్ళట్లేదురా మీటింగ్కి? నేను కనీసం నెలకు ఒక దేశం వెళ్ళొస్తుంటాను. ఆ పోస్టులు ఎక్కడ చూశారు మీరు? ఏమో దేవుడిచ్చిన అవకాశం వెళ్ళాలి, వాక్యం చెప్పుకొని రావాలి. ఏంది పెద్ద గొప్ప? నేను అక్కడికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఇట్టొక ఫోటో. మొన్న ఒక రైల్వే స్టేషన్లో ఫోటో దిగితే వెనకాల డస్ట్బిన్ ఉంది. ఆ డస్ట్బిన్ మీద యూజ్ మీ ఉంది, అది పడింది ఫోటోలో. నేను అడిగి పెట్టా, అరే దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నావు, నువ్వేమో డస్ట్బిన్ వాడుకోమని పెట్టావు ఏందిరా? అదేంది అన్న అన్నాడు. నువ్వే పెట్టావు ఫోటో చూసుకో అన్నాను. అన్న అది డస్ట్బిన్ అన్న, మరి అదే యూజ్ మీ అని ఉంది దాని మీద. వీడు ప్రాపగండా ఎవరికి చేస్తున్నాడు? డస్ట్బిన్కి. వీడు బ్రాండ్ అంబాసిడర్ డస్ట్బిన్కి. యూజ్ మీ. ఓ రమాయి కూడా దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నాడు. పిచ్చి పనులు మానేస్తే గ్రూపులు అందరికీ ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించినను తిరుగు లేకుండా హఠాత్తుగా రిమూవ్ చేయబడతాడు, అంతే. అంతకని ఏమండదు, జస్ట్ రిమూవ్. మీకు తెలిసిన వచ్చినవి చెప్పారు, లేనిపోంది. హల్లెలూయా. యాజక క్రమం అర్థమైందంటారా? రెండో మాట యాజక ధర్మము అనండి. చాలా ముచ్చట ఉన్నది కానీ ఒక మాట చెప్పిపోదాం. యాజక ధర్మం. యాజకుడి ధర్మం ఏంటి సార్? ధర్మమేనా? అలా చేయొచ్చా అంటారు కదా. మరి ఏమిటి ధర్మం? చాలా సబ్జెక్ట్ ఉన్నది కానీ ఫటాఫట్ చెప్తాను సింపుల్గా. మీరు నోట్ చేసుకోండి చాలు, చదువుతాకి టైం ఉండదు. నేను ఒక్క మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తాను. సంఖ్యాకాండం 16:46లో తెగులు బయలుదేరి అనేకులను చంపుతుంటే మోషే ఏమన్నాడు? ఆరోన్ నీ ధూపార్తి తీసుకొని బలిపీఠములు వేసుకొని పరిగెత్తుకొని రా, తెగులు బయలుదేరిపోయింది. ఓకేనా? ఎప్పుడైతే దేవుని కోపము రగులుకున్నదో, తీర్పు బయలుదేరిపోయిందో, ప్రజలు చనిపోతున్నారో, యాజకుడు తన బలిపీఠపు నిప్పులు తీసుకుని సువర్ణ ధూపార్తిలో వేసుకొని తెగులుకు ఎదురెళ్ళి దాన్ని ఆపాలి. నేను అంటాను ఇది యాజకుని ధర్మం. ఆమేన్.
మోషే అంతటి దైవజనుడు సీనాయి కొండ మీద దేవుని వద్ద ముఖాముఖిగా మాట్లాడుతున్న మహిమ కలిగిన సమయంలో కింద ప్రజలు విగ్రహారాధన చేస్తే యేసుప్రభు ఏమన్నాడు తెలుసునా? నాన్నా నువ్వు త్వరగా దిగి వెళ్ళు, జనులు చెడిపోయారు. నిర్గమ 32:7. నేను అంటున్నాను, సీరియస్గా వినండి. యాజకుని ధర్మం, ఎక్కడ తెగులు బయలుదేరిందో, ఎక్కడ దేవుని కోపం తీర్పు వస్తుందో అక్కడికి వెళ్ళి నిలబడాలి. వింటున్నారా? యాజకుని ధర్మం, ఎక్కడ జనులు చెడిపోయారో అక్కడికి వెళ్ళి నిలబడాలి. మోషే కొండ మీద ఉంటే తనకు మంచిది, తనకు మహిమ, తనకు సంతోషం. కానీ కింద ప్రజలు చెడిపోతున్నారు, రావాలి. 2004లో రాశాను ఆ పాట. ఈ యాజకత్వమా క్రైస్తవ నాయకత్వమా అని ఒక అద్భుతమైన పాట ఉంటుంది. అందులో జనులు తెగులుతో పాడైపోతుంటే నువ్వు ఉన్నత స్థలంలో కూర్చుంటే కుదరదు, వచ్చాయి కిందకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకీయులతో యుద్ధం వచ్చినప్పుడు మోషే కొండ మీద ఉన్నప్పుడు యాజకుడు ఏం చేశాడు? మోషే దగ్గరుండి చేతులు ఆదుకున్నాడు. 3 సందర్భాలు తెగులు వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉన్నాడు, అడ్డుపడ్డాడు. 2 చెడిపోయినప్పుడు దిగి వచ్చి ప్రజల దగ్గర పరిహారం చేశాడు. 3 యుద్ధం వచ్చినప్పుడు యాజకుడు నాయకుని దగ్గర ఉన్నాడు. హలో, అంటే యాజక ధర్మం అనండి. తెగులుకు అడ్డుపడాలి, దేవుని కోపానికి అడ్డుపడాలి, నాయకునికి సహకరించాలి. ఇది యాజకుని ధర్మమా కాదా? మీరు చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇది యాజకుని ధర్మమయ్యుండగా నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొచ్చారు 2 యువ యాజకులు. ధర్మమా? నేను అడుగుతున్నాను. వేరొక అగ్ని అధర్మం, వేరొక బోధ అబద్ధం, వేరొక ఆశ అబద్ధం. అది కరెక్ట్ కాదు, అధర్మం. అది నీలో మండాల్సింది దేవుడిచ్చిన అగ్ని. ఈ లోక కాంక్షలు రగలకూడదు, కోరికలు రగలకూడదు. నీలో రగులుచున్నటువంటి అగ్ని ఏమిటి? పరిశుద్ధమైన అగ్నేనా? పరలోకము నుండి వచ్చే అగ్నేనా? వేరొక అగ్ని నీలోకి వస్తే అది అధర్మం. సుబా, నయమాను రథం వెనక పరిగెడితే అధర్మం సుమా. బాలాకు డబ్బుతో ప్రవచనం చెప్పాలనుకుంటే అధర్మం సుమా. యేసు శిష్యుడివై ప్రధాన యాజకుడి చెంత అర్ధరాత్రి తలుపు కొడితే అధర్మం సుమా. యాజకుడికి ఏమిటి ధర్మం? పెద్దలారా, యాజకుడికి ఏమిటి ధర్మం? దేవుని కోపమునికి అడ్డుపడి మృతులకు సజీవులకు మధ్యలో నిలబడాలి. మృతులకు సజీవులకు మధ్యలో నిలబడాలి. చెడిపోతున్న సమాజానికి ఎదురు నిలబడాలి. నాయకునికి ఆదుకునేలాగా నిలబడాలి. దేవుని కృపలో ఐఎఫ్జే ఈ బాధ్యతను తీసుకున్నదని అనేక దైవజనులకు దండం పెట్టి బ్రతిమాలి మీ ప్రాంతాల్లో మీరు అడ్డుపడే వాళ్ళుగా ఉండాలని ప్రోత్సహిస్తున్నదని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పారా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 3వ మాట, యాజక మర్యాద చొప్పున ధూపము వేయుటకు రాగా అని ఉంటుంది కదండి. అంటే యాజక మర్యాద ఏంటి? ధూపం వేయటమే. యాజక మర్యాద అంటే ఆడికి ఇంకేదో లేనిపోని పదార్థాలు ఇచ్చి సన్మానం చేసి గౌరవి, అది కాదు. యాజక మర్యాద అంటే ధూపం వేయటమే. అక్కడ ఆ మాట వస్తుంది. చూసారా? యాజక మర్యాద చొప్పున ధూపం అంటే యాజక మర్యాద ఏమిటి? ధూపం వేయటమే. దైవ సేవకులకు ఏమి భోజనం ఇది? యాజకులకు కుడి జబ్బయ్యేది. చిన్నప్పుడు చెప్ప పెట్టకుండా అనుకోకుండా అర్ధాంతరంగా ఒక బిట్ట మధ్యాహ్నం వేళ మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ దైవరికి వెళుతూ వచ్చారు. కామవరపు కూడా చిన్న గ్రామంలో ఇన్ని షాపులు ఇన్ని గొడవలు ఏమి లేవు కదా. అప్పుడు అన్నీ ఎప్పుడు కావాలి ఏది పడితే దొరికే పరిస్థితి కాదు కదా. వారపు సంతుల్లో కూరగాయలు తెచ్చుకుంటే వారం అంతా సర్దుకోవటం, రోజు కావాలన్నా దొరకవు. అలాంటి చిన్న పల్లెటూరు. ఆ కాలం ముచ్చట. ఆ రోజు మా ఇంట్లో మమ్మీ వంకాయ కూరని పప్పుచారు చేసింది, నాకు బాగా గుర్తు. అనుకోకుండా దైవజనుడు వచ్చాడు.
మధ్యాహ్న భోజన సమయానికి వస్తే కంగారు పడి, అయ్యా భోజన సమయం కదా, భోజనం చేస్తాను పెడితే, సరే పెట్టమ్మా అన్నారు. గబగబా అయ్యగారి కాలు చేతులకి భోజనం పెట్టి, ఇక అయ్యగారికి బరీ బొత్తిగా ఉత్తంగా కూర పెడితే ఇప్పుడు కూరలు తెచ్చి వండే టైం కాదు, దొరకవు కూడా. బోల్డ్ కోళ్ళు ఉంటాయి కనుక కోడి గుడ్లు ఉన్నాయి, 2 గుడ్లు వేసి ఆమ్లెట్ వేసి పెట్టింది. ఏదో అట్ట కెలికాడు, అట్ట తిన్నట్టు చేసి ఏమన్నాడు తెలిసిన, దైవ సేవకులకి ఏమి భోజనం ఇది, ఇదేనా ఆతిథ్యం ఇవ్వడం? అయ్యా మీరు వస్తారని తెలీదు, అనుకోకుండా వచ్చారు, ఉన్నది పెడుతున్నాం, కొద్దో గొప్ప మర్యాద, ఆమ్లెట్ వేసాం, వేసి రక్తం ఏం చేయం. ఈయన ముందే మనకు అపాయింట్మెంట్ ఇచ్చి పలానా రోజున భోజనం చేస్తామని చెప్తే, పోనీ ఆ జీవి కోసం ఇంకొక జీవిని బలి తీసుకుంటే పోని అనుకోవచ్చు. అరే చెప్ప పెట్టుకుంటూ వస్తే దారిపోతా. అయ్యా సారీ అయ్యా, ఇంట్లో అదే ఉంది, అదే పెట్టాము. చాలా చిరాచిరాకి వెళ్ళిపోయి మమ్మీని అడిగాను, మమ్మీ దైవ సేవకులు శాకాహారం తినరా? సేవకులు మాట్లాడతాం, అప్పటికిప్పటికి ఎవరిని ఏమన్నా ఇవ్వదు. అందుకే మనం పక్కన పెట్టుకొని మేము కోటలకు వెళ్తున్నాం, మమ్మల్ని కరెక్ట్గా కంట్రోల్ చేసి జాగ్రత్తగా. ఎవడేమందండి, ఎప్పుడు నామేమందో, మమ్మల్ని ఎన్ని అన్నా అన్నేమన్నేవదో. అందుకోసం మేము మమ్మల్ని కాపాడుకున్నాం జాగ్రత్త. ఎట్టుంటే మేము మాకు మంచిదే, దేవునికి స్తోత్రం. నీకెందు సేవకులు, నేనేమన్నా సేవకులు శాకారం తినరా అని అడిగా. దానికి అట్లాడుతావు దైవ సేవకుల గురించి నాశనం అయిపోతావు. అమ్మో అంతోటి దానికి నాశనం అయిపోవడం ఎందుకులే, దేవునికి స్తోత్రం. యాజక మర్యాద. స్తోత్రం చెప్పండి. సమయలు గురించి పట్టణంలో అతడు బహుగనుడు. ఎందుకు ఏం చేస్తున్నాడు ఆయన? పులిగోరు వేసుకున్నాడు మెల్లో. ఏంటి బహుగనుడు అంటే? పెద్ద కిరీటం పెట్టాడా? 7,000 రూపాయల సొక్క దొరుకుతాడా? ఏంటి గనుడు అంటే? అతడు ప్రజలందరి తరపున కొండ మీద ప్రాయశ్చిత్తం చేస్తుంటాడు. అతడు దిగి రాక మునుపు పట్టణంలో ఎవరు భోజనం కూడా చేయరు. అది ఆయన ఘనత. యాజక మర్యాద అంటే ప్రార్థన జీవితమే. 3 ముక్కలు మనవి చేస్తున్నారు. యాజక క్రమం అంటే మెల్కీసెదెకు క్రమం. మనమే రాజులం, మనమే యాజకులం. దేవుని సంతోషపరిచే వారంగాను సాతాన్ని జయించే వారంగాను మనం బ్రతకాలి. రెండవది యాజక ధర్మం. తెగులుకు ఎదురు నిలబడాలి, చెడిపోయిన సమాజానికి ఎదురు నిలబడి పరిచయం చేయాలి. చివరిగా నాయకుని చేతులను ఆదుకోవాలి. యాజకుని ధర్మం అది. మూడవదిగా యాజక మర్యాద. ధూపం వేయటమే మన మర్యాద. లేనిపోని మర్యాదలకు పోవద్దు. నమ్మకంగా ధూపం వేద్దాం. ఇవి కడవరి కాలములు. కడవరి వర్షం కోసం ప్రార్థన చేద్దాం. కోత కోసే పనివారి కోసం ప్రార్థన చేద్దాం. సంగమును రాకడికి సిద్ధపరచమని ప్రార్థన చేద్దాం. ఇంక తొందరగా వచ్చాయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. మన వంతు ధూపం వేద్దాం. ఈ దేశ రక్షణ కోసం తన వంతు ధూపం వేస్తున్న IFJతో కలుద్దాం. నెలకు ఒక్కసారైనా కలిసి ప్రార్థన చేద్దాం. మీ ప్రేమకై సహకారంకై వందనాలు. ఈ క్రమంలో కొనసాగుదాం. ఈ మర్యాద పాటిద్దాం. ఇది యాజకులుగా మన ధర్మం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. అవకాశం, ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేదంటే తలలు ఉంచుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన.